వైసీపీ ఆరో జాబితా నుంచి అసమ్మతి నేతలు మరింత వేగంగా కండువా మార్చే పనిలో పడ్డారా? వసంత కృష్ణప్రసాద్ జనసేనలోకి రాబోతున్నారా? అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందా? అదే జరిగితే మైలవరం రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతుందా? వైసీపీ అధినేత జగన్ కి వరుస పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాక్లిస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తూ ఉండటంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీ నుండి బయటకు వచ్చి టీడీపీ, జనసేన పార్టీలో చేరగా తాజాగా మరో వైసీపీ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అతి త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. వసంత కృష్ణప్రసాద్ గత కొంతకాలంగా వైసీపీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనని కూడా తేల్చి చెప్పారు. దీంతో వైసీపీ అక్కడ ప్రత్యామ్నాయ నాయకుణ్ణి వెతుక్కుంది. మైలవరం జెడ్పీటీసీ స్వేర్నాల తిరుపతిరావుని ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో వసంత కృష్ణప్రసాద్ తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. ఆయన జనసేనలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. మైలవరం నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆయన పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే కూటమిలో భాగంగా ఇక్కడ దేవినేని ఉమాకి టికెట్ అంటూ మరోవైపు వార్తలొస్తున్నాయి. అలానే కనుక జరిగితే ఇక వసంత కృష్ణప్రసాద్ కి కూటమి అధికారంలోకి వచ్చాక గౌరవప్రదమైన పదవిని ఇచ్చేందుకు అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇక జనసేనలోకి వెళితేనే తనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం ఇది టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే ఎన్నికలకి ముందు ఈయన కూడా టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన నాయకుడే. ఇక ఇప్పుడు జనసేన, టీడీపీలు పొత్తుగా బరిలోకి దిగుతూ ఉండటంతో కృష్ణప్రసాద్ జనసేనలో చేరాలని అనుకుంటున్నారట. దీనిపై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని విశ్లేషకులు అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఈయన టీడీపీలో చేరబోతున్నాడని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరతారని అంతా భావించారు. అటు టీడీపీ నాయకత్వానికి టచ్లోకి వెళుతున్నట్లుగా కూడా టాక్ వినిపించింది. కానీ ఆయన ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటులో భాగంగా చంద్రబాబు ఆయన జనసేనలోకి చేరుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నెల 4-5 తేదీల్లో కీలక నిర్ణయం తీసుకుంటానని వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ ఎంపీతో పాటు కీలక నాయకులు జనసేనలో చేరడానికి ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. వారితో పాటు వసంత కృష్ణప్రసాద్ సైతం జనసేనలో చేరతారని వార్తలొస్తున్నాయి. 1-2 రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. చూడాలి మరి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీతో ఉండనుందో అని.